అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ ఫ్లూట్స్ అండ్ ఫ్లూట్ ఒక ఇంట్రొడక్షన్ చూసాము. అండ్ ఈ వీడియోలో మనము ఫ్లూట్ ఎలా బ్లో చేయాలి, దాని హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది, అండ్ ఆ నోట్స్ మనము ఎలాగా పలికించాలి అనేది ఈ వీడియోలో చూస్తాం. నా దగ్గర ప్రస్తుతానికి డీ స్కేల్ ఫ్లూట్ ఉంది. సో ఇది డీ స్కేల్ అండ్ హిందుస్థానీ ఫ్లూట్ అనమాట. సో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్లుగా హిందుస్థానీ ఫ్లూట్లో మనకు 6 హోల్స్ ఉంటాయి. సో ఈ 6 హోల్స్ ఉంటాయి అండ్ దిస్ ఈజ్ ద బ్లోయింగ్ హోల్. సో దీంట్లో మనము ఎలాగా సరిగమలు పలికించాలి అండ్ ఈ ఫ్లూట్ని మనం ఎలా బ్లో చేయాలి, సో బ్లోయింగ్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏ టెక్నిక్ యూజ్ చేస్తే మనకు త్వరగా బ్లోయింగ్ వస్తుంది, అండ్ మనం ఎంత త్వరగా మన సాంగ్స్ కానీ ఇంకేమన్నా చిన్న చిన్న బిట్స్ కానీ ప్లే చేయడానికి అవకాశం ఎలా ఉంటుంది అనేది దాని గురించి చెప్పాలి. అంటే బ్లోయింగ్కి సంబంధించి ఎటువంటి టెక్నిక్స్ అయితే లేవు, నాకు తెలిసినంత వరకు ఏ టెక్నిక్స్ అయితే లేవు. కానీ ఎలా వస్తుంది బ్లోయింగ్, సో ఎలాగా అంటే దట్ డిపెండ్స్ ఆన్ అవర్ ప్రాక్టీస్ అనమాట. సో ఎవ్రీ డే మనం ఏంటంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మనము ఏదైనా ఫ్లూట్ తీసుకొని మనము బిగినర్స్గా లేకపోతే కొత్తగా మనం ఫ్లూట్ నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు సో కూర్చొని మనం ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ మనము బ్లోయింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. సో బ్లోయింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది అయితే ఉంది ఒక టెక్నిక్. అండ్ ఈ ఫ్లూట్ని ఎలా హోల్డ్ చేయాలి, ఎలా పట్టుకోవాలి అండ్ ఎలా బ్లో చేయాలి, ఆ బ్లో చేసిన తర్వాత మనకు ఏ హోల్స్లో ఏ మనకు నోట్స్ అనేది వస్తాయనేది మనం ఇప్పుడు చూస్తాం. కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే మనకు ఒక ఫ్లూట్ ఉంది. సో ఈ ఫ్లూట్లో ఆల్రెడీ మీకు చెప్పినట్లు ఇది ఒక బ్లోయింగ్ హోల్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద మనకు నోట్స్, మనకు పలికేటువంటి స్వరస్థానాలు అంటారు కదా అవి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము ఈ బ్లోయింగ్ టెక్నిక్ అనే స్పెసిఫిక్గా ఏం లేదు, కానీ బేసిక్గా ఎలాగ బ్లో చేయాలి అంటే మనము ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ని మన 2 లిప్స్ మధ్యన పెట్టుకొని అలానే ఇలా కిందకి దించాలన్నమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పట్టుకొని అండ్ దీన్ని ఇలా దించాలి. సో దించిన తర్వాత మనం ఏంటంటే బ్లో చేయాలి. సో డెఫినెట్గా ఇనిషియల్గా మనకు ఇలాంటి సౌండ్సే వస్తాయి అనమాట. అంటే మనం నేర్చుకునేటప్పుడు ఇలాంటి సౌండ్ వస్తుంది, అంటే మనకు కరెక్ట్గా టోన్ రాదనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో ప్రతిరోజు ఆ ప్రాక్టీస్ ఎలా ఉండాలి అంటే మనం ఏదైతే మనం గాలి మన నోట్లో నుంచి ఇందులోకి మనం ఊతున్నామో వీ షుడ్ మేక్ షూర్ దట్ ఆ కంప్లీట్ ఎయిర్ అనేది ఆ హోల్లోకి మనము బ్లో చేసే విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో మీరు అలా రోజుగా ప్రాక్టీస్ చేశారంటే మీకు బ్లోయింగ్ అనేది మీకు చాలా త్వరగా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు నేర్చుకునేటప్పుడు మనకు ఎలా సౌండ్ వస్తుంది అంటే అలా వస్తుంది. ఎందుకు అంటే మనం బ్లో చేసేటువంటి ఎయిర్ మొత్తము ఈ హోల్లోకి వెళ్ళడం లేదనమాట. సో పక్కన డిస్ట్రాక్షన్స్ జరుగుతుంటాయి కాబట్టి మనకు డిఫరెంట్ సౌండ్స్ వస్తుంది అండ్ ఆల్సో ఆ పర్టికులర్ కరెక్ట్ సౌండ్ అనేది మనకు తెలియడం లేదు. సో కాబట్టి మనం ప్రతిరోజు కన్నా ప్రాక్టీస్ చేసామంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేయాలి, మీరు చాలా చాలా తొందరగా మీకు బ్లోయింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్లు ఇది డీ స్కేల్ ఫ్లూట్ సో అండ్ హిందుస్థానీ. సో దీంట్లో హిందుస్థానీ ఫ్లూట్స్లో మనకు మామూలుగా మనకు మెట్లు ఏంటి, స రి గ మ ప ద ని సా కదా. సో సా అనేది మనకు ఇక్కడ ఎలా పట్టుకుంటే వస్తుంది అంటే ఈ ఫస్ట్ 3 హోల్స్ ఉన్నాయి కదా, ఆ 3 హోల్స్ మనం ఇలా క్లోజ్ చేయాలి. సో మనం ఈ ఫస్ట్ పైనుంచి వచ్చేటువంటి 3 హోల్స్ని క్లోజ్ చేసి మనం బ్లో చేస్తే మనకు ఇక్కడ నుండి సా అనేది మనకు సౌండ్ వస్తుంది అనమాట. అలానే నెక్స్ట్ ఇది కంప్లీట్గా తీసేయమంటే ఇది రీ అవుతుంది అండ్ దీన్ని తీసేయమంటే గా అండ్ ఇది మా అండ్ అన్ని క్లోజ్ చేసి ఇంకొంచెం గట్టిగా కొంచెం ప్రెషర్ ఇవ్వాలన్నమాట. కొంచెం గట్టిగా ఊదేమంటే ఇది పా అవుతుంది. ఓకే, పా అండ్ అలానే ఇది దా అవుతుంది, నీ అండ్ కమింగ్ బ్యాక్ టు సా. అంటే మనకు ఇక్కడే లో సా వస్తుంది అండ్ టాప్ సా వస్తుంది, 2 సార్లు వస్తాయి అనమాట. అంటే ఫస్ట్ అంటే స్టార్టింగ్ ఇదే అవుతుంది అండ్ ఎండింగ్ కూడా ఇదే అవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్
ఇది ఇలాగా మనకు సరిగమలు వస్తాయి అనమాట. అండ్ మనం ఈ యొక్క ఫ్లూట్ని ఎలా హోల్డ్ చేయాలి, ఎలా పట్టుకోవాలి అంటే, సో మనకి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి మనకు ఇటువైపు నుంచి మనకు ఈ ఫస్ట్ త్రీ హోల్స్ని క్లోజ్ చేసే విధంగా, అండ్ రైట్ హ్యాండ్ వచ్చేసి మనకు ఇక్కడ దీని మీదకి వస్తుంది అనమాట. అండ్ ఈ కింద థమ్స్ వచ్చేసి మనకు ఫ్లూట్ సపోర్టింగ్కి, అంటే మనకు పట్టుకునే దానికి మనకు కరెక్ట్ గ్రిప్ ఉండడానికి ఉంటుంది. అండ్ సో మనకు వన్స్ ఈ హోల్డింగ్ అని వచ్చిందంటే మనం ఇంకా డైరెక్ట్గా ఇంకా బ్లోయింగ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో నేను చెప్పినట్లుగా ఫస్ట్ మనం ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం బ్లో చేసేటప్పుడు చాలా వేరియేషన్స్ మనం చూపించేటం అనమాట. అంటే తుకారం అంటారు అండ్ సాఫ్ట్ బ్లోయింగ్ అంటారు. సో అవన్నీ కూడా మనము ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను, అది ఎలాగా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేసి. సో ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే, ఈ బ్లోయింగ్ మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. సో బ్లోయింగ్ కూడా అంటే మీకు ఒకవేళ ఈ ఫ్లూట్ ఒక హ్యాండ్లింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటే కనుక మీరు ఇట్లా మామూలుగా నార్మల్ పట్టుకొని మీరు ఇలా పెట్టుకొని బ్లో చేయడానికి ట్రై చేయండి. సో వన్స్ మీకు ఇక్కడ టోన్ ఓకే కొంచెం పర్వాలేదు వస్తుంది అనుకున్నప్పుడు మనం ఈ త్రీ హోల్స్ కనుక క్లోజ్ చేస్తే మనకు సా అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ దీంట్లో మనకు చాలా లెసన్స్ ఉంటాయి అన్నమాట నేర్చుకోవడానికి. అంటే మనకు ధాటు స్వరాలు అనేసి, సరళ వరుస అనేసి అట్లా కొన్ని ఉంటాయి. నేను మీకు క్లాసెస్ కూడా నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. సో ప్రస్తుతానికి మీరు ఈ బ్లోయింగ్ అండ్ ఈ స రి గ మా అండ్ అన్ని క్లోజ్ చేసి కొంచెం ప్రెషర్ ఇవ్వాలి పా, అండ్ ఇంకొంచెం ప్రెషర్ ధ ని అండ్ సా, అండ్ అగైన్ అలానే మనకు రివర్స్ అనమాట సా. సో రివర్స్లో మీకు వచ్చేసరికి సా ని ద ప మా గ రి సా, ఇది. ఓకే, అండ్ బిఫోర్ క్లోజింగ్ దిస్ వీడియో నేను రీసెంట్గా కొన్ని మంచి ఫ్లూట్స్ కొన్నాను. సో వాటి గురించి కూడా నేను మీకు జస్ట్ చూపించాలని అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇందాక మీకు చెప్పినట్లు సి స్కేల్ ఫ్లూట్. అండ్ ఇవన్నీ ఏంటంటే చాలా మంచిగా ట్యూన్ చేసిన ఫ్లూట్స్ అనమాట. అండ్ పర్ఫెక్ట్గా ట్యూన్స్ ఉంటుంది. అండ్ ఇది సి, అండ్ ఇది వచ్చేసి డి స్కేల్. నేను మీకు ఇప్పుడు బ్లో చేసి చూపించాను కదా, ఇది డి అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎఫ్ స్కేల్ ఫ్లూట్. ఇది కూడా చాలా మంచిగా నేను చాలా సాంగ్స్ అని ప్లే చేశాను, చాలా మంచిగా బ్లో అవుతుంది అనమాట. ఇది ఎఫ్. అండ్ ఇది వచ్చేసి జీ స్కేల్. అండ్ ఐ హ్యావ్ లిటిల్ వన్. అండ్ ఇది వచ్చేసి ఏ స్కేల్ అనమాట. సో ఏ స్కేల్ ఫ్లూట్. సో ఇవన్నీ ప్రస్తుతానికి నాకు రీసెంట్గా ఒక 2 weeks బ్యాక్ నాకు వచ్చాయి. అండ్ ఇవి చాలా మంచిగా పలుకుతున్నాయి స్వరాలన్నీ. అండ్ కొన్ని మంచి పాటలు అయితే మంచిగా చాలా ప్లే చేసేదానికి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా ఫ్లూట్స్ కొనాలనుకుంటే కనుక మీకు ఏమైనా కాంటాక్ట్స్ కావాలంటే మీరు నాకు కింద డిస్క్రిప్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ మీరు కొనుక్కునే ముందు కూడా మీరు మంచి మేకర్స్ దగ్గర తీసుకోండి. అండ్ ఎందుకంటే మీకు మంచిగా అవి ట్యూన్ అప్ అయి ఉంటాయి కాబట్టి మీకు ఆ టోన్స్, ఆ స్వరాలన్నీ మీకు కరెక్ట్గా తెలుస్తాయి. అండ్ ప్రాక్టీసింగ్ కూడా మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో ట్యూన్డ్ ఫ్లూట్స్ అన్నీ కూడా మనకు మంచిగా ఉంటాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో సరిగా మనం నేర్చుకున్నాం కదా, సో దాంట్లో నెక్స్ట్ లెసన్కి వెళ్దాము. అండ్ ఆల్సో మీకు గోయింగ్ ఫార్వర్డ్ మనము బేసిక్ రాగాలు కొన్ని నేర్చుకుంటాము. సో దాంట్లో ఏంటంటే మనకు ఫస్ట్ ఏంటంటే మనకు బ్లోయింగ్ అండ్ వీటి యొక్క సరిగమప మినిమం మనకు తెలిసి ఉండాలన్నమాట. సో అవి కానీ మనకు వచ్చినట్లయితే మనం నెక్స్ట్కి వెళ్ళడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ మీకు ఉపయోగపడే విధంగా నేను ఇంకొక వీడియో చేస్తాను డెఫినెట్గా. సో అంటిల్ దెన్, సో టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.